ఆకట్టుకునే ఫిజిక్, సాలిడ్ లాంచింగ్, కావాల్సిన బ్యాక్గ్రౌండ్, ఇలా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా చేసిన సినిమాలు చేసినట్లే పోతున్నాయి. దీంతో స్టార్ లీగ్లోకి వెళ్లాలన్న ఈ కుర్ర హీరో ఆశలు నెరవేరని పరిస్థితి. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాతోనైనా బాబుగారి రేంజ్ మారిపోతుందా, లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట మూవీ లవర్స్. గుమ్మడికాయంత టాలెంట్తో పాటు ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ సామెతకి సర్క్యులేషన్ ఎక్కువనే చెప్పాలి. సత్తా ఎంతున్నా సరైన అవకాశం రాకపోతే సోదలో లేకుండా పోతారని ఇండస్ట్రీ ఎన్నోసార్లు నిరూపించింది. ప్రస్తుతం బెల్లంకొండ వారి పరిస్థితి చూస్తే అలానే ఉంది. బెల్లంకొండ సురేష్ బాబు కొడుకుగా వివి వినాయక్ వంటి మాస్ డైరెక్టర్ చేతుల మీదుగా అల్లుడు శ్రీనుతో లాంచ్ అవడంతో ఈ కుర్రోడు ఇక జెట్ స్పీడ్ తో వెళ్తాడనుకున్నారు చాలా మంది. అయితే బెల్లంకొండ జయ జానకి నాయక అంటూ మొదట్లో పర్లేదనిపించినా ఆ తర్వాత సాక్ష్యం, కవచం, సీత అంటూ తలా తోకాలేని సినిమాలు చేసుకుంటూ పోయి చేతులారా ఉన్న మార్కెట్ ని చెడగొట్టుకునే పరిస్థితి. మధ్యలో రాక్షసుడితో పర్లేదనిపించినా ఆ తర్వాత అల్లుడు ఆదర్శ్, ఛత్రపతి రీమేక్లతో మరింతగా డౌన్ఫాల్ ని ఫేస్ చేయడంతో కాస్త గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ ప్రస్తుతం భైరవంతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమయ్యాడు. తమిళనాట గరుడన్ అంటూ వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మే 30న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండతో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ కూడా కీలక పాత్రలు పోషించడం విశేషం. చూడాలి మరి. డాన్సులు, ఫైట్స్ల విషయంలో మంచి పేరు పొందిన ఈ యంగ్ మాస్ హీరో ఈ భైరవంతోనైనా స్టార్ లీగ్ లోకి చేరుతాడా, లేక మరిన్ని సినిమాల సాయం తీసుకుంటాడా కాలమే నిర్ణయించాలి. For more videos like this, subscribe Big TV channel.